మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలోని ప్రైవేటు కంపెనీ ముందు ధర్నా చేశారు కార్మికులు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనం అందడం లేదని ఫైర్ అయ్యారు. కంపెనీ లాభాల్లో ఉన్నా మినిమం వేజెస్ ఇవ్వడం లేదన్నారు. దళారులతోనే అన్యాయం జరుగుతుందన్నారు. కనీస వేతనం గురించి ప్రశ్నిస్తే వర్క్ టార్చర్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం స్పందించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మికులు. కార్మికుల పుట్టగొడుతురు కాంట్రాక్టుల జోలికి వెళ్ళిపోతున్నాయి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది నిర్మూలన కావాలని చెప్పేసి మేము ఈ రోజు పోరాటం చేస్తున్నాం. మేము 30-35 ఏళ్ళ నుంచి కంపెనీ చేస్తున్నాం కాబట్టి మాకు అనుభవం ఉంది. ఇలా భగీరథ ట్రస్ట్ పెట్టి మా ఎండి సారు భగీరథ ట్రస్ట్ పెట్టి ఈ సామర్పేట ఉమ్మడి మండలంలో ప్రతి ఒక్క గ్రామానికి అంగన్వాడీ స్కూళ్లకు బిస్కెట్లు గానీ, న్యూట్రిషన్ ఫుడ్ గానీ, వాటర్ గానీ, మిల్క్ గానీ, పిల్లలకు డ్రెస్సులు గానీ ఇవన్నీ ఇన్ని సదుపాయాలు ఊర్లలో చిన్న చిన్న పిల్లలకు సప్లై చేస్తుండు. అలాంటిది మా వర్కర్ల కోసం కడుపు నింపమని మేము ఆయనను ప్రత్యేకంగా ఆయన అడుగుతున్నాం. కాకపోతే ఏంటంటే మాకు పైనుంచి వచ్చే ఏ ఒక్క రూపాయికి ఇట్లా మా దాకా రాకుండా మధ్యంతరమే మాయమవుతుంది. మా డిమాండ్ ఒకటే, మాకు మినిమం గేట్ పేమెంట్ 600 రూపాయలు, 650 రూపాయలు మినిమం వేజ్ ఉండాలి. అలాగే ప్రతి సంవత్సరం స్టాఫ్కి ఏదైతుందో బోనస్లు ఏవైతే ఇస్తారో అది ఇట్లా వర్కర్లకు ఖచ్చితంగా బోనస్లు వేయాలి. ఇంకొకటి వీక్లీ ఆఫ్లు 4 డేస్ ఏవైతే వీక్లీ ఆఫ్లు ఉన్నారో ఇంతవరకు గత సంవత్సరంలో వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. అప్పటికి నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి వీక్లీ ఆఫ్లు ఇట్లా పే చేయడం లేదు. వీక్లీ ఆఫ్లు పే చేయాలి. వాళ్ళు చెంతోసినప్పుడు యాజమాన్యం స్పందించి వాళ్లకు తగిన వేతనం ఇయ్యన్నా వద్దా? ఏదేమైనా సరే మేము అన్ని పార్టీలందరం కూడా ఈ కార్మికుల కోసము గట్టిగా నిలబడి యాజమాన్యాన్ని తల వంచి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ వేతనాలు 11,000 రూపాయలు. కేవలం ఏదో ఇంజనీరింగ్ చేసామని చెప్పి వచ్చి ఏ స్ట్రీమ్ లో కూర్చున్న వాళ్ళ జీతాలు 50 నుంచి 60,000 రూపాయలు. వీళ్ళ కష్టం ఏందనేది యాజమాన్యం ఎండి వాళ్ళు గుర్తించి ఈ రోజు వాళ్ళ బాధ ఏందని అర్థం చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే కంపెనీ యాజమాన్యం దిగొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఈ రోజు కంపెనీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఇబ్బంది పెడితే నువ్వు ఏం బాగుంటావు అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి కంపెనీలో పనిచేస్తున్నటువంటి వర్కర్లు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అంతా కూడా మేము వాళ్ళకు